ఈరోజు ఎన్నికలు వచ్చిన తరుణంలో ఇలాంటి జిమ్మిక్కులు వైసీపీ పార్టీ పాల్పడుతూ ఉంది. నామేనా దాచపల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆ లేఖ విడుదల చేసినట్లుగా ఉంది. అది మావోయిస్టుల లేఖ కాదు. మావోయిస్టులు ఎవరు పల్నాడు ప్రాంతంలో లేరు. ఆ లేఖ ఒక నకిలీ లేఖ. కావాలని బెదిరించడం కోసం, ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం ఇటువంటి లేఖలు వైసీపీ సృష్టిస్తూ ఉంది. ఇవన్నీ వాళ్ళకి అలవాటుగా మారిపోయినాయి. వాళ్ళ నాయకుడే ఒక ఫ్యాక్షనిస్టు, ఒక భూతంతా భూ బకాసురుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ నాయకత్వంలో వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు అలానే తయారైపోయారు. వాళ్ళ బుద్ధులు కూడా అలానే తయారైపోయినాయి. ఈరోజు గురిజాల నియోజకవర్గంలో 1600 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది గురిజాల నియోజకవర్గం. 6వసారి నేను వరుసగా గురిజాల నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నాను. రేపు 22వ తారీఖు 12:06 దాదాపు 50,000 మందితోని నామినేషన్ కూడా వేస్తూ ఉన్నాను. ఎదుర్కొనే దమ్ముదైనం లేనప్పుడు ఇటువంటి అన్ని కూడా సృష్టిస్తూ ఉంటారు. పోలీసు డిపార్ట్మెంట్ని కూడా కోరాను, దీని మీద ఎంక్వైరీ చేయమని కోరాను. ఇది ఎవరు సృష్టి, ఎవరు వేశారు, దీని వెనక ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి. ఏది ఏమైనప్పటికీ ఉడత ఊపిలకు భయపడే సమస్య లేదు, బెదిరింపులకు భయపడే సమస్య లేదు. ఇలాంటివి చాలా చూసాం. వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరేమీ చేయలేదు. గురిజాల నియోజకవర్గంలో 25,000 మెజార్టీతో నేనే గెలుస్తాను. రాష్ట్రంలో కూడా 125 సీట్ల పైగా తెలుగుదేశం పార్టీ గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారితోనే అధికారంలో ఉంటే అభివృద్ధి సాధ్యం. రాజధాని నిర్మాణం పూర్తవుతుంది, పోలవరం నిర్మాణం పూర్తవుతుంది, పరిశ్రమలు వస్తాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తూ ఉంది. ఇది ప్రగాఢ నమ్మకం, ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకం. గురిజాల నియోజకవర్గంలో కూడా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 5 సంవత్సరాలు పనిచేశాం. మళ్ళా ప్రజా తీర్పు కోసం వెళ్తా ఉన్నాం. ఇటువంటి తరుణంలో ప్రజల దృష్టి మళ్లించడానికి, లేనిపోయిన ఆరోపణలు క్రియేట్ చేయడం కోసం ఇటువంటి లుచ్చాకోరు రాజకీయాలని వైసీపీ పాల్పడుతూ ఉంది. ఇటువంటి వాడికి బెదిరింపు భయపడే సమస్య లేదు. దీని మీద విచారణ జరపమని కోరాం. త్వరలోనే ఎవరు వేశారు ఇవన్నీ నకిలీ మావోయిస్టులు ఎవరున్నారనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని బయట పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం.